PH94 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవస్థాన సముదాయంలను బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం పేరు ప్రతిష్టలు ఉన్న దేవాలయం. గత పాలకులు చాలా మంది దేవాలయం రూపురేఖలు మారుస్తామన్నారు, కానీ ఎవరేమీ చేయలేదు. గత నాయకులలాగా శిలాఫలకాలు వేయను. షాపింగ్ కాంప్లెక్స్ 17 షాప్స్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి వచ్చిన మొత్తం 64 షాపుల నిర్మాణంలో ఉన్నాయి. ఈ రోజు 17 షాపులు ప్రారంభించుకోవడం సంతోషం. వేద పాఠశాల ఏర్పాటు చేయాలని సమాజం వారు అడుగుతున్నారు. అది కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. స్వామివారి ఆశీర్వాదం సంపూర్ణంగా మనకుంది. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్కి, కమిటీ సభ్యులకు, వీరశైవ సమాజం వారికి ప్రత్యేక అభినందనలు. మరియు ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, దేవాలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, DCCB జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ DPC సభ్యులు పట్లోల నరసింహులు, సీనియర్ నాయకులు అబ్దుల్ రాఫూఫ్, తాండూరు టౌన్ ప్రెసిడెంట్ హబీబ్లాలా, మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్, కమిటీ సభ్యులు కోటం సిద్ధాలింగం, జొల్లు రోహిణి, శెట్టి సురేష్, కిరణ్ కుమార్, వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బస్వరాజ్, కాళికాదేవి దేవాలయ చైర్మన్ పి బస్వరాజ్, సమాజం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్కసారి ఇటు మేడం కొంచెం వెనక్కి జరగండి. మీరు వెనక్కి జరగండి, అందరూ వెనక్కి జరగండి. ఇంకా కొంచెం ముందుగా దేవాలయ కమిటీ సభ్యురాలైనటువంటి రోహిణి గారు మాట్లాడతారు. 2024 నాడు నుండి నేను శ్రీ బావిగి భద్రేశ్వర రెనోవేషన్ కమిటీ చైర్మన్గా నియమితులైనాను. నియామకమైన వెంటనే దేవాలయ జాతరోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఉత్సవాల్లో 6 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా దీపకాంతులు నిర్వహించి చివరికి లంకదానం వైభవంగా నిర్వహించడం, ఎటువంటి ఆచార సంఘటనలు లేకుండా వీరశైవ సమాజ సభ్యులు మరియు వీరశైవ యువత సభ్యులు ప్రముఖుల సహకారంతో జాతర ఉత్సవాలను నిర్విఘ్నంగా సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ దేవాలయం ప్రతినిత్యం అన్నదానం నిర్వహించేందుకు అనేక కారణాల వల్ల అన్నదానం ఆగిపోయింది. మళ్ళీ నిత్య అన్నదానము బుయ్యని శ్రీ మనోహరెడ్డి అన్న గారి ఆశీస్సులతో అన్నదాన సత్రం కట్టడం జరిగింది. ఇటు దాసోహ నిర్మాణానికి మన వీరశైవ సమాజం సభ్యులు మరియు వీరశైవ యువత సభ్యులు ప్రముఖులు కోరిక మేరకు నిత్య అన్నదాన సత్రం నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఎండోమెంట్ వారికి నిర్మాణ మ్యాప్ పంపించగా వారు అన్నదాన సత్రాన్ని నిర్మించడానికి మ్యాప్ అనుమతి పత్రాన్ని ఇచ్చారు. దీన్ని డొనేషన్ స్కీమ్ క్రింద నిర్మించడం జరిగింది. ఈ అనుమతి ఇచ్చినందుకు అన్నగారికి ఎంతో కృతజ్ఞతలు ఇస్తున్నాను. ఈ 4 నెలల కాలంలో అన్నదాన సత్రం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి కొంతమంది భక్తులు విరాళాలు ఇచ్చినారు. వారికి భద్రేశ్వరుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుచు దాసోహ నిర్మాణం విరాళంగా ఇచ్చిన వారికి దాసోహ నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉంది. దాతల సహకరించవచ్చు వచ్చిన నూతన కమిటీ ఈ నిర్మాణానికి పూర్తి బాధ్యతలు వహిస్తుందని చెప్పడం జరుగుతుంది. దేవాలయ ఆధీనంలో ఉన్న పురాతనమైన దుకాణాలు నూతనంగా నిర్మించాలని సదుద్దేశంతో శ్రీ శాసనసభ్యులు మనోరన్న గారికి విన్నవించడం జరిగింది. విన్నవించిన వెంటనే మనోరన్న గారు చేద్దామని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి వారితో మాట్లాడి 17 మంది దుకాణదారుల సముదాయంతో వారితో మాట్లాడి సంప్రదించి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి 1కి 10 సార్లు ఆలోచన చేసి దానిని నిర్మించడం జరిగింది. ఈ రోజు వాటిని ప్రారంభించుకున్నకు ముందుగా ఏ దుకాణంలో ఎవరున్న రక్ష వారికి ఆ దుకాణం కేటాయించాలనేది, అవే కాకుండా ఇంకా కొన్ని దుకాణాలు నిర్మించే అవసరం ఉన్న వారికి అట్టి దుకాణాలు ఇవ్వనైనది. ఈ దుకాణంలోనూ ఎండోమెంట్ సూచించబు మ్యాప్ ప్రకారమే మరియు వారిచ్చిన అనుమతి అనుసరించే నిర్మించడం జరిగింది. పై నిర్మాణాలను నిర్మించడానికి ఎన్నో అడ్డంకులు అవంతరాలు ఉన్నప్పటికీ నా వెన్నంటూ ఉండి దేవాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందించిన మనోరన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ముందు వచ్చే దేవాలయ కమిటీ జాతర ఉత్సవాలు నిర్వహించుటకు షెడ్డు మరియు పూజారులకు గదులు, స్వాములకు వచ్చిన వారికి గదులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుచున్నాము. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుటకు సహకరించిన ఎమ్మెల్యే శ్రీ మనోహరెడ్డి గారికి, వీరశైవ సమాజ సభ్యులకు, నా తోటి డైరెక్టర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందు ఉన్నటువంటి బాధ్యతను మేము కంప్లీట్ గా చేసినామంటని మేము అనుకుంటున్నాము. దానికి గాను డిసెంబర్లో మా పదవి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ 4 months లోనే అసలు అత్యంత ప్రియమైన భద్రేశ్వరునికి ఏంటంటే అన్నదాసోహం, అన్నదాత ప్రియుడు అతను. అదే మేము కంప్లీట్ గా చేసినాము. దానికి గాను అన్న సపోర్ట్ ఎంతో ఉంది మాకు. దాని తర్వాత జాతర కానీ చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము. దాని తర్వాత ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా అయినాయి. దానికి గాను మా ఎమ్మెల్యే అన్నగారికి మరియు చైర్మన్ కి, మా డైరెక్టర్లకి, వీరశైవ సమాజం సభ్యులందరికీ, మా వీరశైవ మహిళలకు కూడా ఎంతో మనస్ఫూర్తిగా శరణార్థులు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ రోజు శ్రీ భావిగి భద్రేశ్వర దేవస్థాన నూతన దుకాణాల ప్రారంభోత్సవము, అలాగే గతంలో అన్నదానం మా చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా నిర్విరామంగా నిర్వహించి మమ్మల్ని అందరినీ దీనిలో భాగస్వాములుగా చేసి మమ్మల్ని గౌరవించే విధంగా, చిరస్థానంగా మా పేర్లు ఉండే విధంగా చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నవంబర్ 28, 2024 నూతన కమిటీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నగారు చేశారు. అన్నగారి మాట ప్రకారము ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా గర్వంగా విజయవంతంగా శ్రీ భావిగి భద్రేశ్వర దేవస్థానంలో జాతర నిర్వహించినాం.
తదనంతరం ఇంత పెద్ద నిర్మాణం చేసుకున్నామంటే అది మా గర్వకారణం. మా గర్వకారణం వెనుక మా ఎమ్మెల్యే గారు ఆ రోజు మాకు చెప్పారు, బావికి భద్రేశ్వర దేవస్థానం ఆలయ ప్రతిష్టను పెంచాలి, ఆలయ అభివృద్ధికి మీరు పాటుపడాలి. ఎప్పుడైతే ఆలయ అభివృద్ధికి మీరు పాటుపడతారో, ఆలయ ప్రతిష్టను పెంచుతారో మీ పేరు చిరస్థాయిగా ఉంటారు. అన్న మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ ప్రతిష్టను, ఆలయ గౌరవం పెంచినాం. ఈ యొక్క బాధ్యత మీరు మాపై ఇచ్చినంటే దీనికి కారణము మీరు మాపై ఉంచిన నమ్మకం. కోటి మానవులు కూడా దుకాణాలు నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఉన్నోళ్ళు బీదలు ఉన్నారు, ఇంకా ఇంటి ఖాళీ చేసినంత బీదలు ఉన్నారు. వారికి ఇల్లు కట్టియాలని, మరి పూజలకు ఇల్లు కట్టాలని, కొన్ని వసతి గృహాలు కట్టాలని చెప్పి కోరుతున్నాం. ఈ కళ ఉంది, ఈ కళని అనేది మనోరన్న నెరవేర్చిండు. ఎందుకంటే మనకు భద్రపకుడి జాతర ఉన్నా కానీ ఈ రోడ్డు పైన రావాలంటే ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైనా 4 వీలర్ బండి వచ్చింది, ఒక ఆటో వాళ్ళంటే గిట్ట చాలా కష్టం ఉంటుంది. ఇంతకుముందు గిట్ట గత పాలకులు గిట్ట ఈ కాంప్లెక్స్ చేద్దామని అనుకున్నారు కాబట్టి వాళ్ళ నుండి కానీ మనోరన్న శ్రద్ధ తీసుకొని ఇక్కడ దుకాణ యజమానులతోని క్లీనర్తోనే కానీ ఇక్కడ ఉన్న టెంపుల్ బాడీతోనే కానీ ప్రతిరోజు ఈ కాంప్లెక్స్ అయిన దగ్గర 2 రోజులకు ఒకసారి వాళ్ళతో అందరితో మాట్లాడి ఎన్నో రకాల ఇబ్బందులైనా ఇది కంప్లీట్ చేయాలని, ఈ కళ మన తాండూరు జనాలకు చూపించాలని, దాంతో పాటు ఇదే కాకుండా తాండూరు ఏ పనైనా అసలు పట్టుకున్నాడంటే ఇంకోడు పని చేసి చూపించే వ్యక్తి అంటే మనోరన్న. ఇంతకుముందు చెప్పేటోళ్ళే కానీ చేసేటోళ్ళు కాదు. మనకు అది కళ్ళకు కనొస్తుందంటే ఈ కాంప్లెక్సే ఫస్ట్. మనం ఇంతకుముందు ఈ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ గుడి కమిటీ వాళ్ళకి కానీ తెలుసు, కడదాం అంటుండి పోతుంది, కడదాం అంటుండి పోతుంది. మనోరన్న గట్టి ధైర్యం చేసి ముందుకు వచ్చి చేపించడం జరిగింది. అందుకే మనం ఎప్పుడు మనోరన్న ఎన్నెంటు ఉండాలి, ఏ పనైనా ఏదైనా కాదనకుండా చేసే వ్యక్తి అంటేనే మనోరన్న. ఇంతటితో ముగిస్తున్నట్టే. అందరికీ నేడు శుభదినం. చాలా చక్కగా దుకాణ సముదాయాలను నిర్మించుకొని చాలా చూడడానికి చాలా ముచ్చటగా ఇప్పుడు మన ఆర్వసరాజు గారు చెప్పినట్టు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దాసోహం నడిపించడం చాలా సంతోషం. ఆ దాసోహంలో ఎంతో మంది అన్నం తినడానికి, అన్నదానం చేయడానికి కూడా అవకాశం కల్పించి అంత మంచి దాసోహం నడిపించడం కూడా మనం చాలా సంతోషించాలి. ఈ ఒకటే కాకుండా మండలాల్లో కూడా కొత్లాపూర్ ఎల్లమ్మ టెంపుల్ చూసినాం, కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం చూసినాం. ఇప్పుడు చూడ చక్కగా ఆ టెంపుల్ తయారైంది మనోహర్ గారి ఆధ్వర్యంలో. జుట్టుపల్లి కాడ కూడా చూస్తే మనం ఎంతో చక్కగా తయారైంది. ఆ రోడ్లు కానివ్వండి, ఆ డెవలప్మెంట్ కానివ్వండి, కోట్ల రూపాయలతో డెవలప్ చేయడం మనం చూస్తున్నాం. ఒక టెంపులే కాదు, మతాలు వేరైనా మసీదులు కానివ్వండి, చర్చిలు కానివ్వండి చూస్తున్నాం. మనం అన్నింటినీ కూడా నిధులు తీసుకొచ్చి అన్నింటినీ డెవలప్ చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి ఆ బావి భద్రేశ్వర భగవంతుడు ఆశీర్వాదాలు అందించి ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయనకు ఆ భగవంతుడు ఆశీర్వదించాలి. మనందరం కూడా చేదోడు వాదుడుగా ఉండి మన ప్రాంత అభివృద్ధి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం మనం చూస్తున్నాం. 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు కానివ్వండి, మౌలిక సదుపాయాలు గ్రామాల్లో కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, సిసి రోడ్లు కానివ్వండి, ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం మన ఎమ్మెల్యేకే దక్కింది. ఎందుకంటే అభివృద్ధి నేను అసక్తిగా మాట్లాడలేను. అభివృద్ధి అనేది ఈ మధ్య కాలంలోనే జరుగుతున్నది. చాలా సందర్భాల్లో మేము పోరాటాలు చేశాం, ఇప్పుడు పోరాటం లేకుండా కనబడుతున్నాం. ఎందుకంటే ఆ కాలంలో ఇది కావాలి, ఈ స్కూల్ ఇది కావాలి, ఆ స్కూల్ అది కావాలి, ఈ స్కూల్లో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి, ఈ హాస్టల్లో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి, ఈ హాస్పిటల్లో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మరి ఆ రోజు పోరాటంలో మేము ఉన్నాం. చాలా మందికి తెలుసు, విద్యార్థి నాశనం. మరి ఏ ప్రాధాన్యత అంశాలు ఉన్నాయో ఆ ప్రాధాన్యత అంశాల కోసం మరి నిజానికి గత ప్రభుత్వం మరి ఆర్థిక దోపిడీ చేసింది. ప్రజలు చాలా ఆశలుగా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి ఆశలు కానీ నీరు గారిపోయింది.
మరి ఆ సమయంలో ఎలాంటి ఆర్థిక వనరు లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మరి ఒక కత్తి మీద సాములాగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి మరి ప్రజలకు అన్ని విధాలుగా మరి అనుకున్నట్లు కాకపోయినా కొంతనైనా కొంత గత పాలకుల కన్నా మెరుగ్గా మరి ప్రాధాన్యత అంశాల పట్ల ప్రాధాన్యత అంశాలు నిజానికి మరి ఏదైతే కావాలనుకున్నారో విద్యను కానివ్వండి, ఆరోగ్యాన్ని కానివ్వండి, ప్రజలకు అందరికీ అందుబాటులో విధంగా మరి ఆ ప్రయత్న అడుగులు ముందుకేస్తున్నారనేది నేను భావిస్తున్నాను. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಗುರುಮಠೇಶ್ವರ ಇಲ್ಲಿ ನೆರೆದಂತ ಎಲ್ಲ ವಿಕ್ರಾರಾಧಕರಿ ಇವರ ಸದಾನಂದ ವಿಕ್ರಾರಾಗಿ ಇರ್ತಕ್ಕಂಥ ಪೂರ್ವದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮಾಡಿದಂಥ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಸಮೃದ್ಧವಾಗಿದೆ. ಆಯಾ ಪ್ರಕರಣಗಳಿಂದ ಇಲ್ಲಿ ನೆರೆದ ಎಲ್ಲ ಸಮಾರಾಧನೆಗಳ ಪ್ರಮುಖವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕರ್ಮಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಇಲ್ಲಿ ದೇವರ ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆದುಕೊಂಡು ಸಂತೋಷರಾಗಿದ್ದಾರೆ. ಅದೇ ಪ್ರಕಾರ ನಾವು ತದನಂತರ ಮೊದಲನೇ ಸಲ ಪ್ರಾರಂಭಿತವಾಗಿದ್ದರು. ಆಗ ಅವರಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದು ಆಗಾಪೂರ್ವಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಇಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಪ್ರದರ್ಶಿಸಿಕೊಂಡು ಆಧಾರ ವಿಚಾರವಾಗಿಬಿಟ್ಟಿದೆ. ನೋಡಿದಂತ ಇಲ್ಲಂತೆ ಎಲ್ಲರಿಗೆ ಶರಣೋಷಣ. కార్యక్రమానికి సభాధ్యక్షుడు సోదరుడు పటేల్ కిరణ్ గారికి ఇప్పటికప్పుడు తెలిసి తప్పులుంటే కూడా ఈ కార్యక్రమానికి మంచి సూచనలు ఇచ్చినటువంటి వీరసేవ సమాజం అధ్యక్షుడు ఆర్ బసవరాజు గారికి, నేను ఈ కార్యక్రమము ఎలక్షన్లో అప్పుడు వీరసేవ సమాజ సభ్యులతో కూర్చొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో ఖచ్చితంగా మేము మీ ఎంబడి ఉంటాం. నేను అనుకుంటా మగడిపల్లి కాడ వాళ్ళు శాంతంగా టిఫిన్ పెట్టించి టిఫిన్ పెట్టించి మార్నింగ్ ఇట్లా తిప్పించి లోపల తీసుకుపోయి చెప్పడం జరిగింది. అందరు కూడా సమాజ సభ్యులు అందరూ కూడా భద్రేశ్వర టెంపుల్ అంటేనే ఒక పేరు ప్రతిష్ట ఉన్నటువంటి టెంపుల్. దీనికి చాలా మటుకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడమే జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ మాత్రం కనపడలేదు. ఖచ్చితంగా ఈ టెంపుల్ని మార్పు తీసుకురావాలా. తాండూరు అంటేనే వీరసేవ సమాజం ఏది అనుకుంటే జరుగుతుంది. ఖచ్చితంగా మేము అనుకోని మేము గెలిపిస్తాము. ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా దశ దిశ మారవాలా. చాలా మంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం రూపురేఖలు మారుస్తామని చెప్పింది, కానీ ఆచరణ ఎక్కడ కూడా పెట్టలేరు. ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఏంటి, నన్ను ఆశీర్వదించి గెలిపేయండి. ఖచ్చితంగా భద్రేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ టెంపుల్ని మనం అందరం కూడా కూర్చొని మంచిగా చేసుకుందామని చెప్పినాం. మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు షాపులు కట్టడమే కానివ్వండి. ఆ రోజు ఒక పెద్దమ్మ చెప్పింది నాకు, భద్రేశ్వర స్వామి టెంపుల్ అంటేనే దాసోహం అనేది ఒక చరిత్ర ఉన్నది. ఆ దాసోహంలో తాండూరు పట్టణంలో ప్రతి ఇల్లు తిరిగి వారు ఏదైతే దానం చేస్తారో వారు చేసినటువంటి దానాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనాథలు ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చి బీదలు ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి వంట చేసి పెట్టడానికి దాసోహం ఉపయోగపడతా ఉండే. గతంలో చాలా మంది ఇప్పుడు సోమన్న చెప్పినట్లు ఎక్కడ కూడా ఆశ్రయం లేని వాళ్ళు దాసోహంలో ఉండి దాసోహంలో పెద్దలు పెట్టినటువంటి భోజనాన్ని తిని చదువుకొని మంచి అత్యున్నతమైనటువంటి స్థానంలోకి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని మధ్యన మర్చిపోయినారు. ఖచ్చితంగా దాసోహం ఆ టెంపుల్ చేస్తే బాగుంటుంది, ఆ గుడికే కాకుండా తాండూరు పట్టణం కూడా బాగుంటుందని చెప్పినప్పుడు ఆ పెద్దమ్మతో నా ఒక్కరు చెప్పినట్లే కాదు, తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటగా తను చెప్తా ఉన్నది. ఖచ్చితంగా నేను చేపిస్తామని చెప్పి ఆ పెద్దమ్మకి ఆ రోజు మాట ఇచ్చిన. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చి ఉన్నామో వారికి మాట ఇచ్చినటువంటి ప్రకారమే ఎంత ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా కొద్ది అటు ఇటు అయినా తప్పకుండా కట్టాలని చెప్పి పాలకవర్గానికి అప్పుడు ఎన్నుకున్నటువంటి పాలకవర్గానికి ఒకటే చెప్పిన, మనం ఒక సమిష్టి ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి కొన్ని అడుగులు ఒడిదుడుగులు వస్తాయి. ఒక మంచి పని చేసినప్పుడు
కొన్ని ఒడిదుడుగులను తట్టుకొని పోతేనే మనం ముందుకెళ్తాం. ఎవరు కానీ కాసిన చెట్టుకే రాళ్ళు కొడతారు. మనం పనిచేస్తున్నాం కనుక మన మీద కూడా కొన్ని రాళ్ళు పడతాయి. మీరు బాధ అనిపించుకోవద్దు, మనం ఖచ్చితంగా ముందుకెళ్ళాలని చెప్పినాం. అయినా కూడా ఏ ఒక్కరు కూడా ఇది లేకుండా అందరి సహకారంతో ఈరోజు ఒక మంచి దాసోహాన్ని కట్టి రోజు వారే ఏ ఒక్కరు కూడా ఈరోజు ఆ భగవంతుడే చాలా మందికి ఈరోజు అన్నదానం కూడా ఒకరొకరు వాళ్ళు ఎవరో ముందుకు వచ్చి అన్నదానం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాదు షాపులు ఉన్నాయి. ఈరోజు ఆ షాపు కాల్ చేసి కట్టిస్తామంటే నా దగ్గర భద్రాయ సావుకారు కానీ, సునీల్ కానీ, రవి కానీ చాలా మటుకు ఒక 10-15 మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు 20-30 సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి ఉన్నారు. ఈ రోజు షాప్స్ కాల్ చేసిన తర్వాత ఏదో రాజకీయం చేసి చూసినాం. గతంలో చేస్తే మేము బజార్లో పడతాం, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చిన. నేను ఒక వ్యాపారస్తున్నే, నేను కూడా వ్యాపారం చేసినటువంటి వ్యక్తినే. నేను ఒక వ్యాపారస్తుగా చెప్తున్నా, రాజకీయ నాయకులాగా కాదు. మీరు నన్ను నమ్మండి, మీరు ఒక రూపాయి కూడా పెట్టవలసిన అవసరం లేదు, డబ్బులు కూడా మొత్తం నేనే పెట్టి కట్టిస్తా, తర్వాత మీకు ఏంటని చెప్పిన. కానీ వాళ్ళే ముందుకు వచ్చి నాతో అయితే డబ్బులు పెట్టేయలేరు. కానీ వాళ్ళే కొద్ది ఇబ్బంది పడ్డా మనం చెప్పినప్పుడు మంచి పుష్టితో ఇంటికి వచ్చేస్తే మళ్ళీ షాపులో ఏదైనా కాజేత నడకాల మళ్ళీ ఎవరో నలుగురు వచ్చి ఇచ్చేసిన కాల మళ్ళీ డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఇబ్బంది పడేది. ఇట్లా ఒక్కసారి కాకుండా వాళ్ళు 4-5 సార్లు 10 సార్లు ఒకసారి హైదరాబాద్ పిలిపించుకొని వాళ్ళతో మీటింగ్ పెట్టించి వాళ్ళని ఒప్పించి మీరు ఎవ్వరు చెప్పినా నమ్మకండి, కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవడానికి చెప్తా ఉన్నారు, వారి మాటలు నమ్మకండి, నేను గట్టిస్తా, నన్ను నమ్మండి అంటే నన్ను నా మాట ఇది వాళ్ళు కూడా కాల్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారమే ఈరోజు షాపింగ్లు కూడా ఆ 17 షాపులు ఎవరైతే ఎక్కడైతే వాళ్ళకు కూడా కట్టించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మాకు ఇచ్చిన బాధ్యతను మేము కంప్లీట్ గా చేసినామంటని మేము అనుకుంటున్నాము. దానికి గాను డిసెంబర్లో మా పదవి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ 4 months లోనే అదే మేము కంప్లీట్ గా చేసినాము. దానికి గాను అన్న సపోర్ట్ ఎంతో ఉంది మాకు. దాని తర్వాత జాతర కానీ చాలా ఈ టెంపుల్ మనకు ఎంత ఆదాయం వస్తుంది కాదు, ఈ టెంపుల్ భద్రేశ్వర టెంపుల్ అంటేనే చాలా మంది మన తెలంగాణనే కాకుండా కర్ణాటక నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. వారికి వచ్చినందుకు ఒక బాగుండాలా, ఒక చూసి ఒక మంచి ఇంప్రెషన్ కలగాల, ఒక టెంపుల్ అనేది మంచి ఇంప్రెషన్ కలగాలని చెప్పే విధంగా చెయ్యాలనేది మీరు ఆ రోజు నేను గ్రామం ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు ఏదైతే చెప్పిందో మీ మాట నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ చేయడం జరిగింది. తెలుసో తెలియకుండా ఈరోజు అప్పుడు ఉన్నట్టు మన కిరణే షాప్స్ చుట్టుముట్టు కాకుండా లోపల కూడా అన్నింటినీ కూడా మ్యాప్ వేసుకొని వచ్చినప్పుడు నేను నాకు చెప్పిన సమాజం అందరూ కూడా సమాజ పెద్దలు ఇక్కడంతా కూడా షాప్స్ కడితే లోపల షాపులు కడితే ఇబ్బంది అవుతుంది, లోపల షాప్ వద్దు, చుట్టూ కంపౌండ్ వాళ్ళగా రౌండ్గా షాపులు కట్టుకుందాం, ఇక్కడంతా కూడా ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి బసవరాజు కానీ వీళ్ళంతా కూడా పెద్ద మనుషులు నాకు చెప్పింది. ఒక మంచి ఆలోచన మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంకా ఏదైనా మీరు మంచి సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సూచనలు ఇంప్లిమెంట్ చేద్దాం. ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఎవరి పార్టీ వాళ్ళు చూసుకుందాం. ఇప్పుడు వీరసేవ సమాజం అనేది భద్రేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది, దానికి సూచనలు సలహాలు చేయాలంటే మీరు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సూచనల మేరకే ఇక్కడ ఉన్నటువంటి షాపులో కూడా తీసేయడం ఓపెన్ పెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా సమాజానికే ఈ గుర్తింపు తగ్గుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి కూడా నేను వారికి ప్రత్యేకంగా తాండూరు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాను. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్కి ఉన్నటువంటి అసెట్ శిశు మందిర్ ఉన్నది, దాంట్లో వేద పాఠశాల పెట్టాలని చెప్పి కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా మీ అందరూ కూడా మన దగ్గర వేద పాఠశాల కావాలని మీరు చెప్తా ఉన్నారు కనుక మీరందరూ ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అధికారులకు అందరూ కూడా చెప్పి దాంట్లో ఏ విధంగా మీరు చేసుకుంటారో మీకు మొన్ననే నన్ను వచ్చి అడిగారు.
వీలైనంత వరకు తొందరగా అది కూడా ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఏదే కానీ ఇప్పటికీ కొంతమంది దీంట్లో ఈరోజు ఇనాగ్రేషనే కావద్దు, అయితే ఎమ్మెల్యే గారికి ఏదో మంచి పేరు వస్తుందో, మాకు అధికారం ఉన్నప్పుడు మేము చేయలేకపోయినాం, దీన్ని అడ్డుకోవాలా, ఈరోజు ఇది కూడా కావద్దని చెప్పి ఈరోజు కూడా హైకోర్టుకు స్టేకి వెళ్ళింది కొంతమంది. ఇప్పటికి కోర్టులో ఉన్న వాళ్ళు భద్రేశ్వర గుడి ఆశీర్వాదం, తాండూరు ప్రజల ఆశీర్వాదం నాకు ఉంది కనుక ఆ భగవంతుడు వాళ్ళ కోట్ల కూడా ఇక్కడ 2 రోజులు తెచ్చేసింది. దీంట్లో ఏ ఒక్కరికి కూడా ఏం కాదు అనుకోవచ్చు. ఆ కోర్టులోని ఓట్లను వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటా. ఆ భద్రేశ్వర స్వామిని వాళ్ళకి ఇంకా ఇప్పుడైనా బుద్ధి చెప్పాలా, ఆ కోర్టులకు కూడా ఒక మంచి పని చేసినప్పుడు సహకరించాలని చెప్పి నేను ఆ భద్రేశ్వర స్వామిని ఒకటే వేడుకుంటా. కానీ వాళ్ళు మా లాభం చేస్తున్నా, వాళ్ళు పాపం చేస్తున్నా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా, వాళ్ళ దగ్గర కూడా నేను వదలుచుకోలేను. భగవంతుడు ఉన్నట్టు చూసుకుంటాడు వాళ్ళని. కానీ మనం మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా మంచి పని చేసుకుంటాం. ఏదేమే నాకు ఒక అవకాశం ఇచ్చింది. నేను ఆ రోజే చెప్పిన, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రానియను. 6 గ్యారంటీలు మా పార్టీ తరఫు నుంచి ఇస్తే 7వ గ్యారంటీగా నేను చెప్తా ఉన్నాను. ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా గతంలో మీరు చెప్పారు మాకు బయటకు పోవాలంటే ఇబ్బంది అవుతా ఉన్నది, మాకు ఏ పని చేసుకోవాలన్నా ఒక ట్యాక్స్ మాత్రం వసూలు చేసుకుంటున్నారని చెప్పి, ఆనాటిది జరగదు, మీకు ఎక్కడ కూడా జరగకుండా ఖచ్చితంగా నేను ఉంటాను. నేను ఒక వ్యాపారస్తున్నే, నేను ఒక వ్యాపార కుటుంబంలోకి వెళ్ళి వచ్చినా, నేను కూడా ఈ తాండూరులో వ్యాపారం చేసినా మీకు అందరూ కూడా గుర్తుంది, ఏ వ్యాపారస్తులకు ఇబ్బంది కానియకుండా చేస్తానని చెప్పినా అదే విధంగా ఈ రోజు వరకు నడుచుకుంటా ఉన్నాం. రేపు కూడా ఖచ్చితంగా ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా చిన్న ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకుంది, నేను చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే కాదు తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత మనకున్నది. నిన్న అసెంబ్లీలో కూడా చెప్పి ఉన్నాం, తాండూరు పట్టణానికి గుళ్ళ చెరువు ఉన్నది, ఊరు పక్కకి చెరువు ఉన్నది, దాన్ని ఒక మినీ ట్యాంక్ బండ్ చేయాలని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, గౌరవ కన్సల్ట్ మినిస్టర్ గారు కూడా చెప్పినాం. తప్పకుండా తాండూరు, ఎందుకంటే ఇంతకుముందు ఆ డ్రైనేజ్ వాటర్ కూడా మొత్తం తాండూరులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇప్పుడు చెర్లకు పోతుండే. ఫస్ట్ దాన్ని ఒక 5 కోట్లు పెట్టి ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు బయటికి వెళ్ళే ఏర్పాటు చేసినాం. నెక్స్ట్ దాన్ని మినీ ట్యాంక్ బండ్ చేస్తాం. మీ అందరి సహకారంతో ఒక మంచిగా సాయంత్రం పూట, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు, కొంతమంది ఉద్యోగాలకు పోవచ్చు, కొంతమంది వ్యాపారంలో టెన్షన్ ఉండొచ్చు, పొయ్యి ఒక రిలీఫ్ ఎక్కడైనా పోదామంటే చుట్టూ కూడా ఎక్కడ కూడా ఫెసిలిటీ లేకుండా ఉన్నది. ఖచ్చితంగా గొల్ల చెరువును కూడా అభివృద్ధి చేసుకుందాం. కుంట్లో ఉన్నటువంటి చెరువును కూడా, ఆ కుంట దాంట్లో కూడా ఉంది, ఆడొక 5 ఎకరాల పార్కుని దాంట్లో కూడా అది కూడా కంప్లీట్ చేసుకొని, గతంలో మీకు ఏదైతే చెప్పి ఉన్నామో తాండూరుని అన్ని విధాల, ఎందుకంటే మనకి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతా ఉన్నది, అన్ని వర్క్స్ కూడా ఇప్పటికే శాంక్షన్లు అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక్కొక్కటి కావడానికి ఇంకొక 5-6 నెలలు పడుతుంది ఇంప్లిమెంట్ కావడానికి. ఖచ్చితంగా గతంలో గత నాయకుల్లాగా నేను శిలాఫలకాలు వేస్తాడు, కానీ ఆ రోజు చెప్పిన నాకు షాపింగ్ కాంప్లెక్స్ స్టార్ట్ చేస్తున్నాం, మీరు శిలాఫలకాలు అవుతారని చెప్పి నేను అయ్యాను. కంప్లీట్ షాప్స్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయినాక షాపింగ్ ఇనాగ్రేషన్ చేసుకుందాం, కానీ నేను శిలాఫలకాలు వేసేటువంటి ఎమ్మెల్యే కాను, పని కంప్లీట్ చేసే బాధ్యత మనం తీసుకున్నామని చెప్పినాం. ఆ రోజు మీకు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేస్తా ఉన్నాం, కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా కూడా మీకు ఇంకేమైనా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇంకేదన్నట్టు కూడా ఖచ్చితంగా ఈ గుడికి సంబంధించినటువంటి ఫండ్స్ ఏదున్నా చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు వీరసేవ సమాజం ఒక మంచి పని చేయడానికి ఏ విధంగా అయితే మీరైతే నాకు అందరూ కూడా సహకరించారో, తప్పకుండా మీరు చూపించినటువంటి ఈ సహకారాన్ని ఎప్పుడు మర్చిపోదని చెప్పి కూడా వేదిక ద్వారా నన్ను ఆశీర్వదించి నాకు ఈ అవకాశం ఇచ్చినంత వారికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. షెడ్లు, తర్వాత పూజలకు గదులు, ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు దేవాలయంలో చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. వారి యొక్క పూర్తి సహకారంతో వచ్చేటటువంటి కమిటీ కానీ ఎవరైనా కానీ
ఆ దేవాలయం అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కంటే యస్య విరాజతే హి గరళం గంగాజలం మస్తకే వామాంగే గిరిరాజ రాజతనయా జాయా భవానీ సతి నందే స్కంద గణాదినాథ సహిత శ్రీ కేదారనాథ ప్రభు కేదారాంచల సంస్థితోయి సతతం కూర్యా సదా మంగళం కూర్యా సదా మంగళం. ప్రథమత ద్వాదశ జ్యోతిర్లింగం లోపల సాక్షాత్ విశిష్టమైనటువంటి కేదారేశ్వర చరణంలో నమస్కరించుకొని భద్రేశ్వర దేవస్థానంలో ఈరోజు దాసోహ మంటపం ఉద్ఘాటనమైంది. కొంచెం మాకు లేట్ అయింది అయితే కానీ ఎందుకంటే సర్వదాన ప్రధానేషు అన్నదాన ప్రధానం. ఎందుకంటే ఈ మనిషికి 84 రాశి జీవరాశి లోపల మనిషికి ఏముంటేవి సంతోషం ఉంటుంది. మనిషికి కావాలి ఎందుకంటే జలం, అన్నం, సుభాషితం. ఎందుకంటే 3 రత్నాలున్నాయి. మనిషికి నీళ్ళు కావాలి, మళ్ళీ అన్నం కావాలి, మరియు మంచి మాటలు కావాలి. అలాగే ఈరోజు ఈ భద్రేశ్వర క్షేత్రంలో ఎందుకంటే సాక్షాత్ భద్రేశ్వరుడి వీరభద్ర స్వరూపమే. సాక్షాత్ ఈ భద్రేశ్వర క్షేత్రంలో ఈరోజు దాసోహ ఉద్ఘాటన చేసినటువంటి ఎమ్మెల్యే గారు మన బావగి క్షేత్రం సాక్షాత్ మూల బావగి నుంచి వచ్చినటువంటి బసయ్య స్వామి వేదమూర్తి శాస్త్రి గారు, ఇలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరూ శివభక్తులు, ఇక్కడ తెలిసినటువంటి మాతృశక్తి, పితృశక్తి. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అందరూ ఇక్కడ. పంచ భూతాలు కదా, పృథివీ, అగ్ని, వాయు, జలం, ఆకాశం. ఈ జీవనమే సాక్షాత్ ఈ శివం కాదు, ఇది జీవాత్మ కాదు, ఇది పరమాత్మ. ఈ జీవనంలో పంచమహాభూతాలు ఒకటి తక్కువైనవి ఈ జీవానికి ఏమంటే తెలుసు. అందుకే ఇక్కడ సాక్షాత్ కేదార్నాథ్ నుంచి ద్వాదశ జ్యోతిర్లింగంలో. ఎందుకంటే అంధకార అజ్ఞానాన్ని తొలగించి వెలుతురు నుంచి సుజ్ఞానాన్ని ఇచ్చి సాక్షాత్ జ్యోతిర్లింగ స్వరూపంలో ఇక్కడ ఆశీర్వాది మీకు దొరికింది ఈరోజు. అలాగే మీకందరికీ సాక్షాత్ కేదారేశ్వరుడు ఇక్కడ మనకు నిన్ననే ఫోన్ చేసి ప్రవీణ్ రోహిణి అక్క జల్లు గారు మనకు నిన్న ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ వస్తే మంచిగా ఉంటుంది, పెద్ద ప్రోగ్రాం ఉంది. ఆశీర్వాద రూపంలో ఇక్కడ అందరికీ కేదారేశ్వరు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి అందరినీ కాపాడాలని ప్రవర్తిస్తూ 2 నిమిషాలు మాట్లాడిన విశ్రామిస్తున్నాం. ఓం శాంతి. కేదారేశ్వర భగవానికి, మధువేశ్వర భగవానికి నమః. పార్వతీ పదే శివ హర హర మహాదేవ. తాండూరు పక్షాన, తాండూరు ప్రజల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారితో పాటు మన భద్రేశ్వర వంశానికి తెచ్చినటువంటి భద్రేశ్వరుడు భద్రయ్య స్వామి గారికి, బసయ్య స్వామి గారికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు చెప్పినట్లు ఇంకా కూడా కొన్ని టెంపుల్కు ఇక్కడ కావాల్సినటువంటి స్వామివార్లకు అకామిడేషన్ ఉండడానికి కొన్ని రూమ్స్ కావాలని చెప్పి ఉన్నారు. జాతరలో ఉన్నప్పుడు ఆ జాతర సామాగ్రి పెట్టుకోవడానికి కూడా కొన్ని వసతులు కావాలని, కొంత గోదాం టైప్ కావాలని చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా వారి సూచనల మేరకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి పాలకవర్గ గారికి ఖచ్చితంగా వారితోనే ఖచ్చితంగా చేయించుకుందాం. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా చేయించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మన స్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. తెలియజేస్తూ ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముందుగా కేదారేశ్వర స్వామికి పటేల్ కిరణ్ గారు పటేల్ స్వామి గారికి కూడా
పటేల్ కిరణ్ గారు సన్మానం. తర్వాత దుకాణాల సముదాయం యొక్క దుకాణ యజమానులు బి నారాయణ, ప్రవీణ్ కుమార్, భద్రయ్య, అహ్మద్, సాగర్ అహ్మద్, నూర్ మహమ్మద్, లామిక్ అలీ, శ్రీ నగరి ఎమ్మెల్యే గారికి సన్మానం. అన్నా జరగనా సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మంది ఓకే సార్. వీరశైవ సమాజం అధ్యక్షుడు ఆర్ బసవరాజు గారికి సన్మానం ఉంటుంది. అలాగే కార్యదర్శి లింగదల్లి రవికుమార్, కార్యదర్శి లింగదల్లి రవికుమార్ సార్. వచ్చుకుంటే ఇంకేంటి నాకు కొంచెం ముందుకెళ్ళి జరగాలి సార్. తర్వాత బాలరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారికి సన్మానం. సార్ బాలరెడ్డి గారికి ప్రశాంత్. జర మిగతా వాళ్ళంతా దూరం జరిగితే బాగుంది. మిగతా డాక్టర్ సంగమేశ్వర్ గారు, జరగవచ్చు గారు శేఖరణ జర్రా బండారం లావణ్య, బండారం లావణ్య గారికి, బండారం లావణ్య గారికి కమలాక్షి సన్మానిస్తారు. చెప్పా ఆడికి శశాంక్, మామ కొంచెం ముందుకు రా మామ.